అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పుట్ట మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో గంగమ్మ గుడి కడుతున్నాము అనే విషయాన్ని మీ అందరికీ చాలా వరకు తెలియజేశాను నేను. కాకపోతే గంగమ్మకి ఏ పేరు పెట్టాము అనే విషయం కూడా మీరు చాలా మందికి తెలుసు, ఎందుకంటే నేను మన వీడియోలో మీకు తెలియజేశాను. అష్టస్తంభాల గంగమ్మ అని పేరైతే పెట్టామండి. అష్టస్తంభాల గంగమ్మ గుడి అయితే కడుతున్నాను. అష్టస్తంభాల గంగమ్మ అనే గుడి అంటే ఆ పేరు ఎందుకు పెట్టారు అని మీలో చాలామంది అనుకుంటా ఉంటారు. అదేమంటే నాకు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే చాలా ఇష్టము. తను అష్టమి రోజు జన్మించాడు కాబట్టి అష్టమి అంటే బాగుంటుంది అన్నట్లుగా గుడులకి అంటే ఏ గుడి అయితే నేను కడతానో ఆ గుడికి ప్రతి గుడికి కూడా అష్టస్తంభాలు పెట్టి కట్టాలనే ఉద్దేశంతో ఈ రకంగా అయితే ప్లాన్ చేశాను. అష్టస్తంభాలు కూడా ఏ విధంగా ఉంది అనేది ఏ వీడియోలో మీకు తెలియజేస్తాను. శ్రీకృష్ణ భగవాన్ గుడి కట్టినప్పుడు కూడా అది కూడా అష్టస్తంభాల గుడి అనే పేరు పెట్టాలని అనుకుంటాను. ఇప్పుడైతే మాత్రము ఇక్కడ అష్టస్తంభాలు ఏ విధంగా వచ్చాయి అనేది చూద్దాం రండి. గుడి అయితే మాత్రం ఇంకా చాలా వరకు ఉందండి. చిన్నగా అనుకున్నాము, కాకపోతే కొద్దిగా పెద్దగా అవుతా ఉంది. ఇదిగోండి చుట్టూ ఈ విధంగా స్తంభాలు కట్టాం కదా, ఇవన్నీ కూడా అష్టస్తంభాలు ఉన్నాయన్నమాట. లోపలికి వచ్చి అష్టస్తంభాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ స్తంభాలకి ఏదైతే స్తంభం ఉందో ఈ ప్రతి స్తంభాలకి ఈ రకంగా ఇదిగోండి ఇట్లుంది కదా, ఇట్లా డిజైన్ వస్తుంది. ఇక్కడ కూడా ప్రతి చోట కూడా అమ్మవారు ఉంటారనమాట. 9 మంది అమ్మవారు అంటే అక్క చెల్లెండ్లు, 9 మంది అక్కమ్మ గారు అంటారు, కొంతమంది ఆ రకంగా పిలుస్తారు, అక్కమ్మ గారు అని పిలుస్తారు. వాళ్ళందరినీ కూడా ఈ రకంగా ప్రతిష్టాపన చేయాలనే పని అనుకుంటున్నాను. వచ్చిన భక్తులు ప్రదక్షిణ చేయడానికి ఈ రకంగా చుట్టూ అయితే ప్లేస్ వదిలినాము. ఇంకా ఫస్ట్ లోపల ఆ విధంగా ఉంది కదా, చూపిస్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఈ విధంగా ఈ చుట్టూ రాళ్ళు వచ్చినాయి, రాళ్ళు పేర్చారు ఈ విధంగా. ఇక్కడ గర్భగుడి కూడా రౌండ్ షేప్లో తీసుకున్నాను. ఇదిగోండి గర్భగుడి ఈ విధంగా రౌండ్ షేప్లో తీసుకున్నాను. దాని చుట్టూ ఇట్లా ఈ రకంగా గుట్టలాగా రౌండ్గా తీసుకున్నాను. దాని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి రౌండ్గా తీసుకున్నాను. దాని చుట్టూ అష్టస్తంభాలు కూడా రౌండ్ షేప్లో తీసుకున్నాను. ఇంకా దీని చుట్టూ కూడా మొత్తము నీళ్ళు వస్తాయండి. మొత్తం రౌండ్ షేప్లో కూడా నీళ్ళు వస్తాయి మనకి. ఈ ఫ్రంట్లో అయితే మాత్రం బ్రిడ్జ్ లాగా వేస్తామని అట్లా ప్లాన్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గుడి ప్లాన్ అయితే చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది అంటున్నారు. మీరు చూశారు కదా, మీకేమనిపిస్తుంది అనేది కమెంట్లో తెలియజేయండి. ఇంకా గుడి కట్టడమే కాదు, గుడిలో ఉన్న అమ్మవారికి నిత్య పూజలు, నిత్య భక్తులు, నిత్య ప్రసాదము, నిత్య అన్నదానము ఇవన్నీ కూడా జరపాలనేది నా ఉద్దేశం, నా సంకల్పం కూడా. నా సంకల్పం నెరవేరాలని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థించండి. మీ ప్రార్థన అమ్మవారు వింటారని, మీ ప్రార్థన ఫలిస్తుందని నా ఒక నమ్మకము, నా ఒక ఆశ. ఓకేనా? ఇదండి ఈ పూట మన చిన్న వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.